హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అస్మితా సురేష్. ఈరోజు మా 5th వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్ళై అప్పుడే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ యానివర్సరీ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా లైఫ్లోకి యష్న వచ్చింది కాబట్టి. సో ఈ డేని కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి మేమైతే బయటికి వెళ్తున్నాం ఈరోజు. అదే ఈ వీడియోలో మీరు వ్లాగ్ లాగా చూడబోతున్నారు. సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 ఇయర్స్ బ్యాక్ ఈ టైంలో ఫుల్ కరోనా టైం అన్నమాట. లాక్డౌన్లో అయిపోయింది మా పెళ్ళైతే. సెకండ్ వేవ్ అప్పుడు. సో ఓన్లీ 100 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు మా పెళ్ళికి రావడానికి. కానీ 100 మెంబర్స్ కన్నా ఎక్కువనే వచ్చిన వాళ్ళల్లో ఒక్కరికి కూడా కరోనా అయితే స్ప్రెడ్ కాలేదు. అదే మాకు హ్యాపీ మూమెంట్ ఆ టైంలో. మా పెళ్ళికి ఒక రోజు కన్నా ముందు ఓన్లీ 6 to 10 వరకే బయటికి రావడానికి పర్మిషన్ ఉండే. మా పెళ్లి రోజే అది 1 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో కొంచెం దూరం ఉన్న వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంటే. సో లాక్డౌన్ ఉండడం వల్ల ఈ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ వీడియోలు ఇవన్నీ ఏం షూట్ చేయలేకపోయినాం. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే మా టైంలో కూడా ఉంటే బాగుండు అని అనిపించేది నాకైతే. నార్మల్ టైంలో కనుక చేసుకుంటే మా పెళ్ళికైతే చాలా మందే వచ్చేవాళ్ళు, కానీ ఆ టైంలో చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చిండ్రు. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరిదైనా లాక్డౌన్లో పెళ్ళైందా అయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. ఇప్పుడైతే మేమైతే కేపీహెచ్బిలో ఉన్న పల్లవిందు రెస్టారెంట్కి అయితే వచ్చినాం, ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం థీమ్ అయితే పల్లెటూరు వైబ్స్ ఉన్నాయి. ఎంట్రీ అవ్వగానే బావి, ఎడ్ల బండి అండ్ ఇక్కడ పెయింటింగ్స్తో మొత్తం మన పల్లెటూరులో ఎట్లా ఉండేవాళ్ళు, రైతుల జీవన విధానాన్ని చాలా అందంగా చూపించాడు. ఈ వెనకాల ఉన్న పెయింటింగ్ చూస్తే మనం రోజు తినే అన్నం వెనుక రైతు పడే కష్టం ఎంత ఉందో ఈ పెయింటింగ్ అయితే మనకు గుర్తు చేస్తుంది. ఒక రైతు బిడ్డగా దాన్ని చూసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎంట్రన్స్లో 2 ఎద్దులను అయితే పెట్టారు. ఇక లోపలికి వెళ్ళగానే మొత్తం విలేజ్ వైబ్స్. అప్పటి కాలంలో ఎలా ఉండేది అనేది యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు. అప్పటి కాలంలోని వస్తువులు, గోడలు, మట్టి పాత్రలు, సో ఇవన్నీ చూస్తుంటే వెనుకటి కాలంలోకి వెళ్ళినట్టయితే అనిపించింది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఇలా గద్దెలాగా వేసి ముగ్గులు కూడా వేశారు గోడకైతే. నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి ఇవి చూస్తే. ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటిదంటే మనకు అన్నం అయితే అరటాకులో వడ్డిస్తారు. సో సిటీ మధ్యలో ఒక విలేజ్ సెటప్ లాగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఇక వెళ్ళగానే ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం. ఫస్ట్ అయితే మటన్ బోన్ చారు అయితే ఆర్డర్ చేసినాం. సో అది ఈ రోజు లేదని అయితే చెప్పారు, ఓన్లీ సండే అవైలబుల్ ఉంటుందట. మేము వెళ్ళింది అయితే సాటర్డే. సో ఇక్కడ స్పెషల్ ఏంటిదని అడిగితే కళ్ళు తాగిన కోడి, బుర్రెపాలెం రక్కల వేపుడు, మీసకట్టు కోడి పులావ్, తెలుగు స్టైల్ నాన్ వెజ్ థాలి అని చెప్పారు. సో మేము స్టార్టర్లోకి అయితే కళ్ళు తాగిన కోడి అయితే ఆర్డర్ చేసినాం. అప్పటిదాకా మంచిగా ఉన్న యష్న సడన్గా ఫుడ్ రాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక స్టార్టర్ రాగానే ఏడ్చుడు మొదలు పెట్టింది. ఇక మేమైతే ఫుడ్ అయితే తినలే, ఓన్లీ స్టార్టర్ తిన్నాం. ఒకరు ఎత్తుకున్న తర్వాత ఇంకొకరు తినడం అలా చేసి ఓన్లీ స్టార్టర్ అయితే కంప్లీట్ చేసినాం. అప్పటికే మేము మెయిన్ కోర్స్ కూడా ఆర్డర్ చేసినాం, మీసకట్టు కోడి పులావ్. ఇక అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి పార్సల్ అయితే తీసుకొని బయలుదేరినాం. ఇక వేరే ఎకో పార్క్ చూద్దామని చెప్పేసి కార్ ఎక్కినాక అయితే సైలెంట్ అయిపోయింది. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. మేమైతే సరిగ్గా తినలే, ఓన్లీ మార్నింగ్ ఎగ్గుని చాయ్ అయితే తాగిపోయినాం. ఫుల్ ఆకలి వేస్తుంది, ఎక్కడైనా ఆపుకుందామని చెప్పి చూస్తున్నాం. కానీ మేము వెళ్ళేది ORR రూట్, ఎక్కడ ఆపడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక అలానే ఆకలితో అయితే వెళ్తున్నాం. ఇక వెళ్ళినాక తిందామని చెప్పి. హిమాయత్ సాగర్ ఈకో పార్క్ చూడడానికి అయితే వచ్చున్నాం. సో పార్కింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇదే పార్క్. ఈ రోజు వీకెండ్ కాబట్టి చాలా మందే వచ్చారు మేము వెళ్ళే టైంకి. మేమైతే 4:30కి ఆ టైం వరకు అయితే రీచ్ అయిపోయినాం. వెదర్ అయితే చాలా కూల్ గా ఉండే ఆ రోజు. పార్కింగ్ అక్కడికి పైకి కూడా వెళ్తుంది, కానీ మాకు తెలియక ముందే ఇక్కడ కింద చేసుకున్నాం. పైకి ఎక్కడానికి కొంచెం ఒక 600-700 మీటర్స్ దాకా పైకి నడవాల్సి ఉంటుంది. ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నామని చెప్పిన కదా, సో అక్కడ పార్కింగ్ చేసి కార్లోనైతే తినేసి ఇక పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం.
ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతేనేమో 100 రూపీస్, చిన్న పిల్లలకేమో 50 రూపీస్. పార్క్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6, వీకెండ్స్ అయితేనేమో 6:30 వరకంట. సో ఇలా 1.5 కిలోమీటర్స్ ఇలా చెక్కతోటి చేసిన బోర్డ్ వాక్ లాగా నడవాలన్నట్టు. నడవని వాళ్ళకు సపరేట్ రూట్ కూడా ఉంది. సో మేమైతే ఇలా బోర్డ్ వాక్ చేసుకుంటూ నడుస్తున్నాము. మేము వెళ్ళిన రోజు చల్లగా ఉండే. సో మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎటు చూసినా మంచిగా పచ్చదనం, మంచిగా గ్రీనరీ, చల్లగాలి, అసలు మంచిగా అనిపించింది ఆ రోజైతే. ఇలా మొత్తం పైకెక్కినాక వ్యూ పాయింట్ వస్తుంది. ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకోవడానికి కూడా బెస్ట్ స్పాట్ ఇది. ఏవియరీ కూడా ఉంది. 6500కి పైగా పక్షులు ఉన్నాయట. ఏసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. ఇక్కడ మధ్యలో వాటర్ తాగడానికి కూడా ఇలా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. సో ఇది చూపిస్తున్నది ఏవియరీ సెక్షన్. ఫ్యామిలీ విజిటర్స్కి అయితే ఇది మేజర్ అట్రాక్షన్ అన్నట్టు. సో మేమైతే టైం లేక అక్కడికి వెళ్ళలేదు. బర్డ్స్కి డైరెక్ట్గా ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు అంట. బర్డ్స్ ఏవియర్కి దానికి సపరేట్ టికెట్. ఇక మెల్లమెల్లగా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో దగ్గర ఫుడ్ స్టాల్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళైతే ఉన్నాం. లేకపోతే ఫుల్ ఇబ్బంది అయ్యేది. ఇక ఫోన్లు అయితే లోపల పెట్టేసుకున్నాం తడిసిపోతాయి అనేసి. ఇక కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాము. అప్పటికే ఇక టైం కూడా అయిపోయింది. సో అందరైతే ఇక వెళ్ళిపోతున్నారు ఇంటికి. 6:30 అయింది. వర్షం పడడం వల్ల మొత్తం అయితే కవర్ చేయలేకపోయినాం. అక్కడ రెస్టారెంట్లో యష్న ఏడవడం, ఇక్కడనేమో వర్షం, 2 ఫ్లాప్ అయినాయి. కానీ చూసినంత వరకైతే యష్న అయితే బాగా ఎంజాయ్ చేసింది. అసలు ఒక్కసారి కూడా ఏడవలే. మంచి హ్యాపీగా నవ్వుకుంటా చూసుకుంటున్నది మొత్తం పార్క్ అంతా. సిటీకి దూరంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఒక డే మంచిగా స్పెండ్ చేయాలనుకుంటే ఈ పార్క్ను అయితే మస్ట్ విజిట్ చేయొచ్చు. ఈ వీకెండ్ మీరు కనుక అవుటింగ్ బయటికి వెళ్ళాలనుకుంటే ఈ పార్క్ను అయితే విజిట్ చేయండి. మొత్తానికైతే మా 5th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.